నమస్తే అండి, మేరోలకి స్వాగతం. ఇవాళ మనం పాస్తా చేసుకుందామండి. ఇక మీకు తెలిసిందే కదా, స్ప్రింగ్లా ఉంటాయి. ఇది చేద్దాం అనుకుని మొదలు పెట్టాలన్నమాట. వీటికి కావాల్సిందండి ఇది రెడ్ చిల్లీ అండి. పాస్తాకి చూసారు, ఇదిగోండి. పాస్తాకి పిజ్జా కూడా ఉపయోగిస్తారనమాట. రెడ్ సాస్లా ఉంటుంది, బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇదేమో మయోనీస్ అండి, ఇప్పుడే తీసుకున్నాను. దీనికోసం కాదు కానీ మామూలుగా తీసుకున్నాను అనమాట. టమాటా సాస్ అండి, సోయా సాస్ తీసుకున్నాను అనమాట. క్యారెట్ ఏమన్నా లేకపోయినా ఇది ఒక్కటి ఉంటే చాలన్నమాట. ఇంకా అందుకనే నేను ఇవి 3 మాత్రమే తీసుకున్నాను. ఇదిగోండి, చీజ్ కూడా వేసుకుంటే బాగుంటుంది కదా, చీజ్ కూడా ఉంది. దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఈ 4 కూడా సన్నగా కోసుకోవాలన్నమాట. సన్నగా చిన్న ముక్కల్లో కోసుకోండి. చిన్న ముక్కలు మీకు చూపిద్దామని ఆపాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇదిగో అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడు మనం మొదలు పెట్టేద్దాం. వేసుకోవాలి కదా, వేసుకుంటాం. పోసుకోవాలండి అదనమాట. పోసుకున్నాక మనం ఇందులోనూ సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం నూనె కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఇది మరగాలన్నమాట. నీళ్ళు మరిగాక ఇవి మనం అందులో వేసుకోవాలి. ఈ లోపు మనం ఉల్లిపాయలు వేసుకున్నాం. సన్నగా కొయ్యాలండి, అందుకనే అనమాట ఇన్ని ముక్కలు చేస్తున్నాను. ఇదిగోండి, ఇది వెల్లుల్లిపాయలు అనమాట. వెల్లుల్లిపాయలు కూడా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ నేను ముందే కడిగేసుకున్నానండి. ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కడుక్కునే తెచ్చుకున్నాను అనమాట. చాలా పదంగా ఉంది కట్టి, జాగ్రత్త పోసేటప్పుడు. ఇవన్నీ ఇక్కడికి అయిపోయింది కదా. ఇది లోపు మరుగుతున్నాయండి నీళ్ళు. మరిగే లోపు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొట్టుకుందాం.
ఎందుకంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు కొట్టుకుంటేనే దీంట్లోకి టేస్ట్ అండి, మామూలుగా అయితే అంత టేస్ట్ ఉండదన్నమాట. గుర్తుంది కదా, మీరు చూసారు కదా, సాల్ట్ వేసుకోవాలి, నూనె కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి ఉడకాలి. ఉడికాక మళ్ళీ మీకు చూపిస్తాను. మీకు వచ్చనుకోండి, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను కదా మీకు చెప్తున్నాను. నూనె వేస్తే ఏంటంటే అతుక్కోవు కదా, అందుకనే నేను నూనె వేసాను అనమాట, అతుక్కోకుండా ఉండడానికి. అది మరుగుతున్నాయి. ఇది చదువు మీరు ఎన్ని స్పూన్లు వేయాలి ఏంటి చదువు. ఇవి కట్టేసాను, మనం దాంట్లో పోసుకోవడం అనమాట. ఇప్పుడు మనం నీళ్ళు పోసుకున్నాం కదా, ఇది చన్నీళ్ళు పోసుకోవాలండి. ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కోకుండా మనం చన్నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఉడికినాయి అంటే చూసారా ఎంత బాగుంది, బాగుంది. చూడే కదా పడిపోతాను కదా. ఇప్పుడు మనం దీన్ని పాస్తా చేసుకుందాం. నూనె కూడా ఎంతో పట్టదండి, తక్కువే పడుతుంది అన్నమాట. నూనె మీకు ఎంత కావాలంత వేసుకోండి, ఇంతనే ఏమీ లేదు. నూనె చూసారు కదా నేను ఎంత వేసాను. నూనె కాగిందండి. ఇదిగో నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ముందు, ఎందుకంటే నూనె అంతా చక్కగా కారం కారంగా ఉంటుందండి, అందుకని. చక్కగా వేగాలండి, వేగాక మనం ఇప్పుడు వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగుతుంది కదా, కాసేపు వేగనిద్దామండి. ఇదిగో మనం ఉప్పు కూడా వేసేసుకుందాం. సోయా సాస్లో కూడా ఉప్పు ఉంటుందండి, సోయా సాస్లో ఉంటుంది, టమాటా సాస్లో కూడా ఉంటుంది, కాబట్టి మనం కొంచెం చూసుకున్న ఉప్పు వేసుకుందాం. చీజ్లో కూడా ఉంటుందండి, చీజ్ కూడా వేస్తున్నాను నేను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగుతుంది కదా, కాసేపు వేగనిద్దామండి. ఇదిగో మనం ఉప్పు కూడా వేసేసుకుందాం.
సోయా సాస్లో కూడా ఉప్పు ఉంటుందండి. సోయా సాస్లో ఉంటుంది, టమాటా సాస్లో కూడా ఉంటుంది కాబట్టి మనం కొంచెం చూసుకున్న ఉప్పు వేసుకుందాం. చీజ్లో కూడా ఉంటుందండి, చీజ్ కూడా వేస్తున్నాను నేను. అయిపోయింది కదండి. ఇప్పుడు మనం టమాటా సాస్ వేసుకుందాం. టమాటా సాస్ వేస్తున్నానండి నేను. దీనికి ఏంటి పోతుందా బాబు, పడమే తల్లి. టమాటా సాస్ వేసాను చూసారు కదా. టమాటా సాస్ వేసాను చూసారు కదా. ఇది వేగుతూ ఉంటుందండి. వేగుతూ ఉన్నప్పుడే మనం ఇదిగోండి, ఇది రెడ్ చిల్లీ సాస్ అనమాట. ఇది చీజ్లో కూడా బేకింగ్లో ఉంటుందండి, బేక్ చేసుకోవడానికి పైన వేసుకోవడానికి అన్నట్టుగా పెట్టాడు అనమాట. రెడ్ సాస్ మీ ఇష్టం అండి. ఇంక రెడ్ సాస్ వేసాక మనం కారం వేయకూడదు, మసాలాలు ఏమి వేయకూడదండి. ఇంకెందుకంటే అన్ని అందులో ఉంటాయి కదా, అందుకని అనమాట. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంత వేసుకోండి. పిల్లలు ఎలా తింటారు అలా 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 వేసుకుని అనమాట. ఇదిగోండి ఇలా అనమాట. పిజ్జాకి ఉంటుంది, పాస్తాకి కూడా ఉంటుంది అనమాట. తెచ్చుకోండి ఇలాంటిది. ఇప్పుడు మనం సోయా సాస్ కూడా వేసుకుందాం. సోయా సాస్ గురించి ఏం చెప్పాలండి, ఎక్కువ వేసుకుంటే అసలు బాగోదన్నమాట. అందుకని మనం 2 స్పూన్లే వేసానండి నేను, ఎక్కువ వేయలేదన్నమాట. ఎక్కువ వేసిన సోయా సాస్ కూడా అంత బాగోదండి, అదే వాసన వస్తూ ఉంటుంది అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తినరు, మా పిల్లలు అయితే ఇష్టంగా తినరండి. ఇప్పుడు నేను చీజ్ కూడా వేసేస్తున్నాను, లాస్ట్లో అవి వేస్తానన్నమాట. ఇది లాస్టే ఉన్నాయి ఇంకా, ఇవి అవి ఓపెన్ చేసి ఉన్నా. ఇప్పుడు నేను పాస్తాలు వేసేస్తున్నానండి. ఇదిగో చూస్తారు కదా. చూసారా ఎలా పెరగలాడుతూ వచ్చినాయో, ఇలా వస్తాయి అన్నమాట అండి, బాగుంటాయి కూడాను. చూసారా, మనం ఉప్పు మాత్రం మీరు కరెక్ట్గా చూసుకోండి, ఎందుకంటే సోయా సాస్లో ఉంటుంది, టమాటా సాస్లో ఉంటుంది, రెడ్ సాస్లో కూడా ఉంటుంది అనమాట. సాస్లో అన్నిటిలోనూ ఉప్పు ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. చీజ్లో కూడా ఉంటుందండి, నేను చీజ్ కూడా వేస్తున్నాను కదా. ఇది కొంచెం మగ్గనిద్దాము. ఈలోపు నేను చీజ్ కూడా మనం ఏంటి క్యూబ్స్ అయితే మీకు ఇంకా బాగుంటుందండి. ఇవైతే మనకి నేను కొంచెం
చక్కగా ఈ సాసులతో పాటు మగ్గిపోయింది బాగుంటుంది అనమాట. తిప్పేస్తుంది ఇరిగిపోతాయి అనుకుంటారేమో, ఏమి అవ్వదండి, బాగుంటాయి. ఇరిగిపోవడాలు అట్లా ఏమి ఉండదన్నమాట. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. ఇది నేను పొరపాటున గ్యాస్ స్టవ్ పక్కన పెట్టానండి, అందుకనే కొంచెం నాకు ఇబ్బంది అయిందనమాట. లాస్ట్లో మీరు కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకోవచ్చండి, ఉల్లికాయలు వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట. గుజ్జు గుజ్జు సరే బాగా వచ్చింది, బాగా వచ్చింది. ఇలా అంటే మీకు చక్కగా అంతా పట్టేస్తుందండి తిప్పే కన్నా కూడా. అంతే అండి, అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా ఈజీ అండి, పిల్లలకు కూడా పొద్దుటే స్నాక్లో కూడా పెట్టచ్చు. మీకు తెలియదు ఏముందండి, మీకు తెలుసు. అయినా ఒక్కొక్కసారి ఐడియా ఇస్తేనే తప్ప తెలియదు కదా, అలా అన్నమాట. ఇవన్నీ పాస్తా రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా గంట సింబల్ టంగని కొట్టాలని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే చూస్తూ ఉండండి. ఉన్నా మరి. నమస్తే అండి, మేరోలకి స్వాగతం. ఇవాళ మా కోడలో ఏట మాంసం జీడిపప్పు వండుతుందండి. చూడండి ఒకసారి. అదే జీడిపిక్కలు మా ఎదిరింటి వాళ్ళు ఇచ్చారనమాట. ఇంకా అవి చితక్కొట్టండి పప్పులు తీశారు. సరిపడినంత నూనె పోసుకోండి, మీకు ఎంత కావాలంత. కరివేపాకు వేస్తుందండి. తర్వాత పసుపు, పసుపు కూడా వేసినారు. కొంచెం 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 ఇప్పుడు ఉల్లిపాయలు వేసాయి. ఉల్లిపాయలండి ఒక 2 ఉల్లిపాయలు, ఒక 5 టమాటాలు, ఒక 5 పచ్చిమిరపకాయలు వేసాను, పోసిందన్నమాట. అది వేసేస్తుంది. మామూలుగా అయితే తనకు రాదండి, చెప్తే మాత్రం బాగా చేస్తుంది అనమాట. ఇంకంతా మిషన్ చెప్తున్నాను, నేర్చుకుంటారు కదా. ఇప్పుడు ఇది వేగుతూ ఉన్నప్పుడే మనం ఉల్లిపాయలు వేపుతున్నప్పుడే ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకోవాలి. చిన్నపిల్లలు కదండి, వీళ్ళు గళ్ళు పేరు అనమాట, సాల్ట్ వేస్తారు. సాల్ట్ వేస్తుంది. ఎక్కువ ఇంకో స్పూన్, ఇంకొంచెం వచ్చు. ఉప్పు వేసాం కదండి, ఇప్పుడు మనం చక్కగా మగ్గిపోద్ది అనమాట. ఇంకా అందుకనే ఉప్పు కూడా ఇప్పుడే వేయించేసాను. ఇప్పుడు మూత పెట్టేసాను. 10 నిమిషాలు ఆగి మళ్ళీ మూత తీస్తే మీకు తెలుస్తుంది అనమాట. మూత పెట్టేసాను. ఈలోపు మనం ఇవి మా ఎదురింటి వాళ్ళు ఇచ్చారండి, జీడిపప్పు పిక్కల్లా ఇచ్చారనమాట. ఆ పిక్కల్ని నిన్న చితక్కొట్టండి
పప్పు తీసాము. ఆ పప్పుకి ఏంటంటే అండి ఎర్రగా ఉంటుంది కదా, ఎర్రగా వస్తుంది అనమాట. ఇదిగో ఇలా తొక్క ఉంటుందండి, తొక్క తీసేయాలన్నమాట. ఈ తొక్క తీసేస్తే మనకి బాగుంటుంది. ఈ తొక్కతో పాటు వేసుకుంటే కనుక వగరగా ఉంటుందండి, బాగోదు. చాలామంది పచ్చి వేస్తారనమాట. పచ్చి జీడిపిక్కలు తీసండి కోసి వేస్తారు. మనకేమో వాళ్ళు ఎండిని ఇచ్చారండి, అందుకనే ఇంకా అలా కొట్టామన్నమాట. ఇలా కొట్టి తీసామండి. ప్రశాంతి అని మా ఎదురింటి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకు ఉన్నాయండి తోటలో, అందులో తీసి ఇచ్చారనమాట. 100 గ్రాములకు వచ్చినాయండి. సరేలే మాంసంలో వేస్తే బాగుంటుంది కదా, ఏట మాంసంలో జీడిపప్పులు చాలా బాగుంటుందండి అని తీసుకున్నామండి. అసలు వేడి నీళ్ళల్లో వేస్తే అండి ఆ పొరంతా వచ్చేస్తుంది అనమాట. ఇక అందుకని వేడి నీళ్ళలో వేసాము. పొర వచ్చేసింది చూసారా, మనం తీయకుండానే పొర మొత్తం వచ్చేస్తుందండి. మొత్తం అంతా శుభ్రం చేసుకునండి ఇలా మధ్యలో వేసుకోవాలన్నమాట. అందులో చూసారా, ఇవన్నీ చూసారా, ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. వేడి నీళ్ళల్లో వేస్తే నీట్గా వచ్చేస్తుందండి అంతా. పచ్చి అనుకోండి మనకి ఇంత శ్రమ ఉండదు. పోసుకుంటాం కాబట్టి అండి తొక్క లేకుండానే మనం పప్పు పళంగా తీసేసుకుంటాం కాబట్టి అంత శ్రమ ఉండదండి. దీనికైతే కొంచెం ఇదిగోండి ఇలాగా తీసేసేయాలి. పొర ఉంటుంది కదా, ఆ పొర లాగేయాలన్నమాట. వేడి నీళ్ళల్లో వేసుకుంటే పొర వచ్చేస్తుంది. స్పూన్ చాలు. వేగాలి, పచ్చి వాసన పోయేదాకా. ఇదిగోండి తొక్క తీసినవి జీడిపప్పులు. మసాలా పడేసి పద పద చేసేయండి. కొంచెం వేయచ్చు. గసగసాలు కదా, గసగసాలు తినాలి కొంచెం కొంచెం దానికి కావాలి కదా మరి. గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగా, యాలక్కాయ అండి, అదంతా మిక్సీ పెట్టేసి వేసిందనమాట. ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకుంటే ఏట మాంసం వేసేయచ్చు. మీకు ఎవరికి రాదని కాదండి, ఊరికనే మా స్టైల్లో మేము ఎలా చేస్తున్నాం అన్నది కూడా తెలియాలి కదా, అందుకనే చేస్తున్నాం అన్నమాట. నిమిషం ఆగి మళ్ళీ తిప్పుతుందండి. ఇదిగోండి ఏట మాంసం వేసేస్తున్నాం. కింద ఏం బాగా అడుక్కంతా గీరు దాన్ని అది అలాగే రాలి.
అప్పుడు అడుగున అడుగు వచ్చేస్తుంది అనమాట. అటు కూడా అయిపోయినంటే ఇంకా పైన ఉంటుంది అన్నమాట. అడుగురా పైన తిప్పడమేనండి. చక్కగా తిప్పుకుంటే అంతా మసాలా అంతా మాంసానికి పడుద్ది కదా. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి సిమ్లో పెట్టామండి. ఒక 5 నిమిషాలు అయితే చక్కగా మూత పెట్టేసి 5 నిమిషాలకు వద్దాం. మళ్ళీ ఒకసారి తిప్పాలండి. చక్కగా తిప్పితే మసాలాలు ఉప్పు అన్నీ పట్టేస్తే మాంసం బాగుంటుంది అన్నమాట. కారం వేయాలండి. కారం వేసాను 3 స్పూన్లు కారం. బాగా వెంచేత నోరు అదే నోటికి ఇలా ఉన్నాయి. ఇలా ఇలా అనుకుంటే నాకు జిగురు జిగురుగా తగులుతున్నాయి. అంటే ఇటే మరి ఇది కూడా వేసేస్తున్నాం అండి. జీడిపప్పు కూడా వేసేస్తున్నాం అన్నమాట. ఒరిజినల్ కదా, చాలా బాగుంటాయండి. అప్పటికప్పుడు కోసి తెచ్చినాయి అనమాట. తోటలోవి ఫ్రెష్ కాయలు బాగుంటాయి అన్నమాట. జీడికాయలు మీకు తెలియంది ఏముండలేండి, మీకు తెలుసు కదా, అయినా కూడా చెప్తున్నాను. నీళ్ళు పోయాను. ఒక 5 నిమిషాలు అలా ఉంచేసి నీళ్ళు పోసేస్తే అలవాటు సరిపోతుంది. ఆయిల్ లేదా కిందలో అలాగే ఉంది. చాలే ఏట మాంసం కదండి, లోటాడు నీళ్ళు పోస్తేనే తప్ప ముక్క ఉడకదు కదా, అందుకనే లోటాడు నీళ్ళు పోస్తాము. మొత్తం అంతా తిప్పేశాక ఇప్పుడు తర్వాత ఉప్పు చూసుకుందామండి. దించే ముందు ప్రస్తుతానికి మూతేసేద్దాం. ఉడికాక మళ్ళీ చూపిస్తాను. ఇదండి ఏట మాంసం జీడిపప్పుల కూర. చక్క దగ్గరికి వచ్చేదాకా ఉంచుకుంటే బాగుంటుంది అన్నమాట. రెడీ అండి జీడి మాంసం ఏట మాంసం కూర, జీడిపప్పు ఏట మాంసం. బాగుంది కదా. ఈ వంటకం కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా గన్ సింబల్ టంగని కొట్టాలని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. మరి చూడండి ఎంత బాగుందో. మామూలుగా తోటలో వచ్చే జీడికాయలు అని కాకుండానండి, మీరు బయట కొన్న అయినా సరే వేడి నీళ్ళలో నానబెట్టుకుని 1 గంట తర్వాత మీరు ఇలా కూరలు వేసుకుంటే కూడా బాగుంటుందండి. ఉన్నా మరి.